హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా సుప్రియ లాగండి. ఈరోజు మా దూడలు ఏం చేసినాయంటే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చూపిస్తానండి. ఈరోజైతే ఉదయమే 5 గంటలకైతే లేచి ఇంటి ముందరైతే కల్లాపైతే చల్లేసి పాలైతే పిండేసినానండి. పాలు పిండి కొంచెం లేట్ అయినా బల్బల్లని తెల్లారినా కూడా సరే ఆవులు అనేవి దోమలు కోరికే కొద్దికి ఈగలు వచ్చే కొద్దికి అయితే పాలైతే ఇవ్వవు. అందుకనేసి అయితే పాలైతే పిండేసినాను 5 గంటలకంతా. 5 గంటలకంతా పిండేసిన తర్వాత ఇల్లు అయితే శుభ్రం చేసుకొని కుప్పంతా బయట వేసేసి ముగ్గు అయితే ఇంటి ముందరైతే పెట్టుకునేసిన, పాలైతే పితికేసిన. ఇంకా తెల్లవారలేదండి, ఇది మబ్బుగా చీకటితో చేస్తున్న పని. తోసేసి అయితే ఇంటి ముందర ముగ్గు అయితే వేసుకునేసిన తర్వాత ఇప్పుడైతే వాతావరణం అయితే చల్లని గాలితో చాలా ఆహ్లాదకరంగా అయితే ఉండాది. అంత హ్యాపీగా ఉండాది. నైట్లో అయితే ఇంట్లో పడుకొనే అవ్వలేదు, బయట దోమలు. ఇక్కడైతే ఆవులకు మేతకి అయితే ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే ఉడకబెడతాను. ఒక 2 కేజీలు అయితే వేసి ఉడకబెడితే 2 రోజులకైతే ఎక్కువ పెట్టను, కొంచెంగా అయితే ఆవులకి మేతగా కసువుతో పాటు ఇది కూడా పెడితే వాటికి ఆ పాలు కొంచెం ఇస్తాయి. వాటికి ఆధారం గానిపిండి బదులు గానిపిండి లేనప్పుడు ఇట్లాంటివి అయితే పెడతా అంటారు. రేషన్ బియ్యం అయితే ఉడకబెట్టి పొయ్యి అంటించి కాచి. ఇటు చూడండి, ఈ లేగదూడలు ఏం చేస్తాండాయో. వీటి పట్టి కట్న కూడా అవ్వేలేదు, ఈడ్చుకుని పరిగెత్తి పోతాయి పాలు తాగేదానికి. గూటాలు కడితే గూటాలు కూడా ఇంచేస్తాయి. చిన్న దూడలే అయినా కూడా వీటికి చాలా శక్తి ఉంది. పాలైతే పితికేది సగం పితుక్కోవడం, సగం దూడలకైతే వదిలేస్తాను. ఈ దూడలు ఏం చేసినాయంటే ఈరోజు తెలుసా అండి మీకు, ఇవి పరిగెత్తిపోయి వేరే ఆవు దగ్గరికి పోయి తన్నులదైతే తినేసి వస్తాయి. ఇక్కడ చూసినారంటే మళ్ళీ చెట్టు అండి, మళ్ళీ చెట్టుకు ఈ ఆవుల దగ్గర పైన కసు వేసి అయితే కాపాడుకొని వస్తాను. ఏంటి రోజు ఈ చెట్లో పూలదా నేనైతే దేవుడికి పూజ చేసుకుంటూ ఉండేదాన్ని ఈ పూలతో. అందుకనైతే పైన కసువు కప్పితే దాన్ని మేయకుండా కాపాడుకుంటూ అయితే వస్తాను. ఇదే విధంగా 2 చెట్లు చాలా పూలు పూస్తాయి. ఈ పువ్వు చిన్నదే అయినా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఒక్క పువ్వు పెట్టినా స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకొకటి ఈ చెట్టు అయితే దొంతి మల్లి, ఇది పెద్ద పువ్వులు అయితే పూస్తుంది. ఈ మల్లెలతో 4 పూలు ఇంట్లో పెట్టినా మంచి సువాసన, మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లోకి అయితే వస్తూ ఉంటుంది. అందుకనేసి నేను మా ఇంట్లో పిల్లలు వీటిని కోసేదానికి కూడా ఒళ్ళు బరువై కోయకుండా నిలిపేస్తారు. నేనైతే కోసి దేవుడికి, నేను కోయకపోతే అలానే ఇంట్లోనే ఉండి వాడిపోతూ ఉంటాయి. అందుకనైతే ఈ పూలు అయితే కోసుకుని, ఇక మందారాలు అయితే ఈ చెట్లు అయితే పూర్తిగా ఆవులు పైమైపోయిందండి. ఆవులకు మిగిలింది చీమ చిటికన్నా కూడా వచ్చి మెసేసిపోతూ ఉంటాయి. వాటికి మిగిలింది ఎక్కడో 1, 2 అయితే రోజు పూస్తూ ఉంటాయి. ఇంకో చెట్టు అయితే నాటి సంవత్సరమైనా అది కూడా మా ఇంట్లో ఆవులు వేరే వీధిలో ఆవులు అయితే వచ్చి మేస్తానే ఉంటాయి. దాన్ని తప్పించుకొని వచ్చిన 1, 2 పువ్వులు అయితే ఇవ్వండి. ఈ పువ్వు చాలా బాగుంటుంది, ఎంత బాగుంటుందో చూడండి. ముద్దగా ఉంటుంది, చాలా మొగ్గలు వస్తాయి. కానీ ఆవులు అనేవి అవి మొగ్గలు వచ్చే టయానికి వీధి ఆవులు ఇంటి ఆవులు 2 కలిసి మేయడం వల్ల మనం ఏం చేయలేము, ఎవరిని ఏం మాట్లాడలేము. ఎంత బాగా ముద్దుగా ఉంటాయండి. ఒక్క పువ్వు పెట్టినా చాలు, చాలా బాగుంటుంది. మంచి మందారాలే, మొగ్గలు కూడా చాలా వస్తుంది. కానీ ఆవులు మేసిస్తుంది. దానికి ఎంత పాదుకాపు చేసినా అది కావడం లేదండి. దీనిపైన కూడా అయితే కసి వేసినాను. ఈ పువ్వులు అయితే స్వామివారికి పూజ చేసుకోవడానికి. ఇక స్నానం ఇంట్లో వరకైతే పని అంతా చేసి పాలైతే కూడా పిండేసినాను. మిగిలిన పాలని నేనేం చేస్తానంటే చుట్టుపక్కల ఇండ్లకైతే పాలైతే పోసేస్తాను. ఆ పాలు మిగిలింది అయితే పెరుగైతే తోడు పెట్టుకుంటాను. పాలు బాగా కాచి చల్లార్చిన తర్వాత పైన మీగడంతా తీసి తోడు అది వెన్నకి చేసుకోవడానికైతే మనకు రెడీగా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది పాలు గుండాలో పోసి స్టవ్ పైన అయితే కాల్చి బాగా ఆరబెట్టిన తర్వాత మనం మీగడ నెయ్యి చేసేదానికైతే ఎత్తితే ఈ విధంగా గడ్డగా అయితే వస్తుంది. దీన్ని మనం ఒక 10 days స్టోర్ చేసి పెట్టినామంటే మనకు
ఒక పావు కేజీ నెయ్యి అయినా వస్తుంది. అంత కష్టపడితే నెయ్యి వస్తుంది. కానీ మనం పావు కేజీ నెయ్యిని బయట ఈజీగా అయితే కొనేస్తాము. అదే ఆవు నెయ్యి అయితే, స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే మనకు ఆ డబ్బులకి దొరకదు. మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టినా పావు కేజీ నెయ్యి దొరకదండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఈ విధంగా చల్లారిన తర్వాత డబ్బాలో పోసి ఒక చిటికెడంతా పెరుగైతే వేస్తే మనకు పెరుగు అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో ఏమంతగా ఉండదు, ఇది పెరుగు మాత్రమే. ఇక్కడైతే చింతపండు ఈ పనులంతా చేసుకుంటూ తర్వాత ఎండ బాగా కాస్తుంది కాబట్టి చింతకాయలు అయితే చెట్లో నుంచి గాలికి రాలి, మేమైతే రాల్చనే లేదు, మా చెట్లో నుంచే రాలినాయి. అవైతే ఏరుకొని వచ్చి ఎండబెట్టి కొట్టయితే చింతపండు అయితే రెడీ చేసుకుంటే మనకు సంవత్సరం, కానీ చింత చెట్టు అంతా ఒక సంవత్సరం కాస్తుంది, ఇంకో సంవత్సరం కాయదు. ఇంకో సంవత్సరం రాకపోయినా మనకు ఇంటికి చింతపండు అనేది మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ చింతపండుని బాగా ఎండకు పెట్టి కొట్టి మళ్ళీ దాని ఈనెలు తీసి మళ్ళీ ఎండకు పెట్టి మళ్ళీ దాన్ని రాయితో కొడితే మనకు గింజలు తనిగా పండు తనిగా అయితే సపరేట్ అయిపోతుంది. ఇది మనకు 2 సంవత్సరాల వరకు అయితే మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కడికి పోదు. 2 సంవత్సరాలైన చింతపండు ఇదే విధంగా మనం గాలి పోకుండా బాగా కట్టి ఎండబెట్టి ఇది క్లీన్ చేసి గింజలు లేకుండా ఉంచుకుంటే 2 సంవత్సరాల వరకు మనం ఈ చింతపండుని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. సాంబార్కి, రసంకి, దీపాలు ఇత్తడి వస్తువులు తోమడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా దూడలతో మరి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.